హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భవానీ ఫ్రమ్ ఫ్లయింగ్ వింగ్స్ వ్లాగ్స్. ఈరోజు వచ్చి మీరు చూడబోయేది ఆంధ్ర చేపల పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా ఒక బాణీ పెట్టుకుని వేడి చేసుకోండి. ఈలోగా మనకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టించానండి. ఉల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ, పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, చేప ముక్కలు, ఉప్పు కారం కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుపు. ఫస్ట్ మనం నూరుకున్న ఉల్లిపాయ ముద్దని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. దీంతో పాటే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయల ముద్ద కూడా కలిపి ఫ్రై చేయాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా కలుపుకోవాలి. చేప ముక్కలు అనేవి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయండి. అంటే అప్పుడు కొద్దిగా ఉడికినట్టు అన్నమాట. అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం మగ్గినంత వరకు వెయిట్ చేయండి. మగ్గిన తర్వాత ఈ చింతపండు రసం తీసి పెట్టుకుంటున్నాం కదా, అది యాడ్ చేయండి. చింతపండు పులుపు అనేది మనకి కూర అనేది ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలండి. అదేవిధంగా ఈ స్టేజ్లో బెండకాయలు కూడా వేయండి. కూర ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్న కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఫైనల్గా మన ఫిష్ కర్రీ రెడీ అయ్యింది. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.